గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇదిగోనమ్మా నీ కాలేజ్ ఫీజుకి డబ్బు. థ్యాంక్ యూ. ఇది నీకు. థ్యాంక్స్ అన్నయ్య. ఆగో, కాలేజీ ఫీజు ఓకే, నీకు ఫీజు ఏమిటే? నీకెందుకు? చూడు, సొంతంగా సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుకో, అంతేగాని మరొకరు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్పు. సంపాదించేది మగవాడు, ఉద్యోగం లేకుండా ఉపన్యాసాలు ఇవ్వడం గొప్పతనం కాదు. రాయ్, ఏదో అన్నావు కదా అని సరదాగా అంది. కావాలనందా ఏమిటి? ఇదిగో నీ ఫీజు. ఇదేమిటి? ఇంటర్వ్యూకి వెళ్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళటానికి డబ్బు ఎందుకు? వెళ్ళటానికేరా? అక్కర్లేదు. మరి ఎలా వెళ్తావు? నడిచా? అవును, నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయినా నా కాళ్ళతో నన్ను నడిచి వెళ్ళని. చచ్చా, అలా నిరాశగా మాట్లాడకూడదురా. నువ్వు కేవలం 3 ఏళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నావు. అంతకంటే ఎంతో కాలం ముందు నుంచి ఉద్యోగం దొరకు తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో బ్రతకాలంటే బ్రతుకుతో పోరాడాలి. కొందరు ఆకలితో, కొందరు కన్నీటితో, కొందరు ఆశలతో, ఇంకొందరు ఆత్మీయతతో పోరాడినప్పుడే అనుకున్నది సాధించగలరు. తెగించి ముందడుగు వేయాలి కానీ నిరాశతో వెనకడుగు వేయకూడదు. నువ్వు ఎక్కే నిచ్చెన పట్టుకోవడానికి నీ వెనక నీ అన్న ఎప్పుడూ ఉంటాడని గుర్తుంచుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మంచి శకునం చూసుకుని వెళ్ళి. నేను ఎదురు చూసేది ఉద్యోగం కోసం, శకునం కాదు. ఇదిగో అమ్మా, ఇంటి ఖర్చులు కొంచెం. ఈ నెల ఎక్కువ చేయడం బాబు. నా జీతం పెరిగిందమ్మా. ఈ రోజు మా అమ్మ చేత్తో బ్రహ్మాండంగా వంట చేయాలి. తమ్ముడు చెల్లాయి తిరిగి వచ్చేసరికి అదిరిపోవాలి. మిస్టర్ కృష్ణమూర్తి, ఇలా రండి, కూర్చోండి. వాళ్ళందరికి అన్నీ తెచ్చారు, మరి నాకేం తెచ్చారు? సారీ సార్. థ్యాంక్ యూ. అన్నయ్య, మరంతా ఇంటికి ఇచ్చేస్తే నీకే వద్దా? నాకు మీరు కావాలరా? మిస్టర్ కృష్ణమూర్తి, మీకు 2 లక్షలు ఇస్తాను, కావాలా? 2 లక్షల? ఎక్కడేరా? నన్ను 2 లక్షలు పెట్టి ఇంజనీర్ చదువు చదివిస్తానన్నావు కదా, ఆ చదువు నేను చదవట్లేదు. ఆ 2 లక్షలు ఉంచుకో. ఇది చిన్న మనసు, పెద్ద ఆలోచనలు పెట్టుకో. అవును, నీకు పనిచ్చిన మేడం పేరేంటి? రజనీదేవి. మనందరికీ అన్నం పెట్టే దేవత. నమస్కారం అమ్మా రజనీదేవి గారు. చెప్పండి. వేణుగోపాల స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది, చరిత్ర గలది. కానీ ఇప్పటి వరకు ఆ స్వామివారికి ఎటువంటి అలంకరణలు లేవు. అయితే అందువల్ల ఆ శ్రీవారికి బంగారు కిరీటం, వజ్రాల పిడిబాకు, వెండి తొడుగు తొడిగించాలని నా ఆకాంక్ష. అందుకని విరాళాలు కావాలి, అంతేనా? చిత్తం సంపోటి వాళ్ళు అదే ఉండి ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పండి. దేవునికి విరాళాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళమన్నాను. తమరు క్షమిస్తే ఈ రోజుల్లో భగవంతుడి విలువ ఆ రాతి విగ్రహాల్లో లేదమ్మా, దానికి అలంకరించే ఆభరణాల్లో ఉంది, ఆరగింపు చేసే నేతి నైవేద్యాల్లో ఉంది. అవునమ్మా, ఈ రోజుల్లో డబ్బు, వైభవం, ప్రచారం ఉన్న దేవుడికేనమ్మా భక్తుల నివాళులు. నోరు ముయ్యండి. ఈ సృష్టికి జీవన ప్రదాత భగవంతుడని నమ్మి ప్రజలు ఇంకా భక్తితో బతుకుతున్నారు. మీ స్వార్థం కోసం, మీరు బతకడం కోసం, మీ పూజల కైంకర్యం కోసం ఆ భగవంతుణ్ణి విత్తగాన్ని చేయకండి. వెళ్ళండి. అందుకే దేశ పరిస్థితి తారుమారైపోయింది. బడికి వెళ్లే విద్యార్థి బతికి ఏమిటో అని మేము అల్లాడిపోతుంటే గుడిలో పనిలేని దేవుడి గురించి చర్చ ఏమిటి? ఇంతకీ మీరెవరు? నేను గాంధీ గారి 4వ శిష్యుడమ్మా. 4 సార్లు వారితో లాఠీ దెబ్బలుతున్నాను, 5 సార్లు జైలుకు వెళ్ళాను, 6 సార్లు ఆంగ్లేయులు ఎదిరించి పోరాడాను. గాంధీ గారు భుజం తట్టిన శిష్యుడమ్మా. అందుకే నన్ను గాంధీ భుజం అంటారు. మీరచ్చం గాంధీ గారి లాగానే కనపడుతున్నారు. మహాత్ములు వచ్చిన పనేమిటి? ప్రజల కోరిక కాదనలేక ఈ ఊరి గాంధీ సెంటర్లో శిలా విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరిది? నాదే. మీదా? అవును. దాని మొదటి చందా మీరిచ్చారంటే దాని కింద పాలరాతి పలకం మీద మీ పేరు చెక్కించాలని నా కోరిక. మీరింత సదుద్దేశంతో ప్రజల కోరిక కాదనలేక తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని నే కాదంటానా? తప్పకుండా ఇస్తాను. కానీ మీరు బ్రతికుండగా కట్టించే మీ శిలా విగ్రహానికి కాదు, చచ్చాక ప్రజలు కట్టించే నీ సమాధికి. దేవుని మీద బతుకుతున్నాడు, నీ దేశం మీద బతుకుతున్నావు. నువ్వు వచ్చి చాలాసేపు అయింది, మాకు చాలా పనులున్నాయి. ఆగండి. మీరు వెళ్ళిపోతున్నారే? మీరు చెప్పకుండానే అర్థమైందమ్మా. కన్న బిడ్డ పెళ్లికి మంగళసూత్రానికి కూడా ముష్టెత్తడం
నా చేత కాంతనం అనిపించింది. అందుకే వెళ్ళిపోతున్నాను. పేదరికం పాపం కాదు, శాపం. అర్థమయ్యేది చెప్పండి. రేపే నా కూతురి పెళ్లి. నిజానికి నా దగ్గర తాళిపోటుకు కూడా డబ్బు లేదు. ఏం చేయాలో తోచక, దిక్కులేక. గుమస్తా గారు, ఎస్ మేడం. ఆయన వెంట వెళ్ళండి. ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేంత వరకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపించండి. అలాగమ్మా. చెప్పు, కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పావు? కళ్ళు లేని న్యాయస్థానంలో నీలాంటి ద్రోహులు చెప్పే తప్పుడు సాక్ష్యమే చట్టం అవుతుంది కదా అని ఎందరు నిర్దోషులను బలి పెడతారు. ఇక్కడ నిన్నెవరూ రక్షించలేరు. 1,000 మంది నీ తొత్తులు అడ్డుపడినా వాళ్ళ కళ్ళ ముందే నీ గుండెల పిండి నీ దాన్ని బయటికి తీస్తాను. చెప్తాను. నన్నేం చేయదు. చెప్పింది చేయించింది ఆ నాగభూషణం. నిజానికి హత్య చేసింది రజనీదేవి గారి రైతు కాదు, ఆ నాగభూషణం మనుషులే. నేను డబ్బు కాసిపడి డబ్బు కోసం గడ్డి తినే మనిషి కంటే గడ్డి తిని బతికే పశువే మేలని నీలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. డబ్బు కోసం నువ్వు చెప్పిన తప్పుడు మాట ఓ అమాయకుడు జీవితాన్ని, అతన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని ఎంత నాశనం చేసిందో నీకు అర్థం కాదు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ కడుపులో నిండటమే. ఎవరు ఎలా పోతే వీళ్ళకి ప్రపంచాన్నంతా సవాలుగా చేసి దోచుకోవాలనుకునే నరరూప రాక్షసులు వీళ్ళు. వీళ్ళ నరికి పోగులు పెడితేనే తిరిగి ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. నన్నేం చేయకండి. మీరేం చెప్పమంటే చెప్తాను, మీరేం చేయమంటే చేస్తాను. నిజం. చూడు, 21వ తారీఖున నువ్వు స్వయంగా సాక్ష్యాలతో సహా కోర్టుకు రావాలి. జరిగింది జరిగినట్టు చెప్పి ఆ నిర్దోషిని విడిపించాలి. ఒకవేళ నువ్వు హాజరు కాలేదా, ఈ ప్రపంచం నుంచే నీ పాత్ర గైరు హాజరైపోతుంది. గుర్తుంచుకో. బహుశా నాగభూషణం వెనక దాగి తప్పించుకుని బ్రతుకుదామనుకుంటున్నావేమో. 7 సముద్రాల వెనక దాగిన చుట్టుపట్టుకు లాక్కొచ్చి నీ నెత్తులతో సహా నిజాన్ని కక్కిస్తాను. వెళ్ళావు. ఆగు. తారీఖెంత? 21. అదే నువ్వు బ్రతికే రోజు, మాట తప్పితే చచ్చే రోజు. వెళ్ళావు. దొరకడనుకున్న వాణ్ణి పట్టుకు తీసుకొచ్చావు. నీకు నా అభినందనలు. యజమానులు సేవకుల రక్తం తాగే ఈ రోజుల్లో ఒక పనివాడి కోసం రక్తాన్ని చెందించడానికి కూడా సిద్ధపడిన మీకు నేను చేసిన ఈ సాయం చాలా చిన్నది. ఆ నిర్దోషిని రక్షించాలి గనక వాడు బతికి బయటపడ్డాడు గాని, లేకపోతే మీ కళ్ళ ముందే వాడిని ముక్కలు చేసేవాడిని. యుద్ధం చేసే సైనికుడు కాదు మనకు కావాల్సింది. స్వార్థంతో యుద్ధాన్ని తలపెట్టిన ఆ రాజు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. అది నా లక్ష్యం. నాగభూషణం. ఏరయ్యా నాగభూషణం గారు వస్తారు. దేశ సేవ చేసి పైకి వెళ్ళిపోయిన రాజకీయ నాయకుల ఆత్మశాంతి కోసం మౌనంగా రోజు 2 నిమిషాలు నిలబడింది మా అయ్య గారికి ఆత్మశాంతి ఉండదు. ప్రస్తుతం ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. బయట పెద్దలు వచ్చి కూర్చున్నారు దర్శనం కోసం. వాళ్ళ కష్ట సుఖాలు ఎన్ని వస్తాను. మీరు మాత్రం సేవ ఆప్ చేయొద్దు కానివ్వండి. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం సార్. మీరు దయచేసి నిలబడి నన్ను అవమానించకండి. కూర్చోండి, కూర్చోండి. నిలబడి. తప్పు తప్పు. నా కోసం కాదు, పద్ధతి కోసం. చెప్పండి, మీకు నేను ఏం సేవ చేసుకోగలను? మా అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీటు కోసం. అమ్మో, కాలేజీ విషయంలో, ఆ విరాళాల విషయంలో చాలా గొడవగా ఉందండి. సరే, ఏం చేస్తాం? ఈతలు మూసేసిన దొడ్డుదారు ఉంటుంది కదా. సరే, చూద్దాం. మీకు కావాల్సిందంతా దీంట్లోనే ఉందండి. చూడు. వెళ్ళండి. నమస్కారం. చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు దొంగ నోట్లు. నెమ్మది నెమ్మది. మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు దొంగ నోట్లు మార్చుకున్నాను. ఇదిగోండి మీ వాడు. వెళ్ళండి. తర్వాత ఇంకెవరూ లేరండి. ఏమిటి, ఇద్దరేనా? అవునండి. ఏమిటయా, ఊళ్ళో పాపాలు చేసే వాళ్ళ సంఖ్య మరీ రోజు రోజుకి తగ్గిపోతున్నట్టుగా ఉంది. ఏదో పిల్లల పుట్టకన్నా ప్రభుత్వం వారు పద్ధతి ప్రవేశపెట్టినట్టు పాపాత్మలు అరికెట్టడానికి ఏం పద్ధతి ప్రవేశపెట్టలేదు కదా. నాగభూషణం గారు. రాజారావి? అవును సార్, నేనే. నిన్ను తాగి బజార్లో తిరగొద్దన్నాను కదయ్యా. నేను తాగలేదు సార్. అంటే బాత్రూమ్ లో కాలు సరిపడ్డావా? లేదండి, రజనీదేవి ఆ కృష్ణమూర్తి చేత చిత్త కొట్టించింది. రేపు నేను వాళ్ళ కోర్టులో సాక్ష్యం అనుకూలంగా చెప్పకపోతే మద్దతు చేసేస్తా ఉన్నారు. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను వాళ్ళ కోర్టులో అనుకూలంగానే సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నాను. సాక్ష్యం చెబితే నేను ఊరుకుంటాను అనుకున్నావా? ముక్క ముక్కలుగా నేను నరికించేస్తా. జాగ్రత్త. వెళ్ళు. వెళ్ళు.
కథ. పంతులమ్మ గారు, 2 అంతస్తుల మేడ, 2 కోట్ల ఆస్తి, 2 తరాలకు సరిపడే పరపతి ఉన్న నువ్వు ఏమీ లేని దానిలా బడిలో పాఠాలు చెప్పడం చిచి నాకేం బాగాలేదు. ఎన్ని ఉన్నా ఈ ఇంట్లో ఉండవలసినవి 2 లేవు. అమ్మ, ఆప్యాయత. నీ దుర్మార్గాన్ని భరించలేక అమ్మ బలైపోయింది. డబ్బు సంపాదించి జాతిలో పడి నువ్వు ఆప్యాయతను మర్చిపోయావు. వాటి కోసమే నేను ఆ దేవాలయానికి వెళ్తున్నాను. పవిత్రమైన చిరునవ్వులతో ఉండే ఆ పసిబిడ్డల మధ్య తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందాన్ని నువ్వు ఎప్పుడైనా అంచనా వేయగలిగావా? నీ కోసం కావాలంటే ఆ బడిని మన ప్రహారీలో కట్టిస్తాను. పాపిష్టి డబ్బుతో మీరు స్వర్గాన్ని కొని తెచ్చినా నాకు అక్కర్లేదు. నువ్వే వద్దంటే ఇవన్నీ ఎవరి కోసం చెప్పమ్మా. నువ్వు తింటావని ఖరీదైన పదార్థాలు ఎన్ని సిద్ధం చేయించానో చూడు. తిండిలే కళ్ళలాడే ఈ సమాజంలో నువ్వు ఈ ఇంట్లో పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం. అనురాగం లేని ఐశ్వర్యంలో పుట్టడం నా దురదృష్టం. నాకెందుకు నాన్న ఇవన్నీ? రకరకాల వంటకాలతో నా కడుపు నిండుతుంది అనుకున్నారా? అదుగో ఆ గిన్నెలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కాస్త గంజిపోసి తాగమ్మానంటే నేను సంతోషంగా తాగలరా? ఆ ఊపు, ఆ చూపు, ఆ వయ్యారం, ఆ నడక, ఆ స్టైలే వేర్రా. తొలి చూపిస్తాను కదండి. ఏంట్రా మా నచ్చింది మేము కొలుసుకున్నాం. మీరు నాకు పొలమంటారా? కొలుసుకో. మీ కొలతలెంతరా? ఇంకా వెళ్ళరా? ఒకసారి కొట్టుకురు ఓపిక లేదు, అంతేగాని పారిపోయి ఓపిక లేదు. ఏమిటి మీరు చేసిన పని? లేకపోతే ఏంటండి ఆ రౌడీలు మిమ్మల్ని? నన్ను నా అందాన్ని వర్ణించారు, మీకేం బాధ? వాళ్ళు కూసిన కూతులు నాకు నచ్చాయి, మీకేంటి అభ్యంతరం? నాకు తెలియదండి వాళ్ళ గొడవ మీకు అభ్యంతరం లేదని. పోనీ వాళ్ళని ఒకసారి పిలవమంటారా? అక్కర్లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? లేదు. మరి ఏం చేయమంటారు? వాళ్ళెవరో తెలుసా? బహుశా మీరు రోమియోలో ఉంటారు. నాన్సెన్స్. వాళ్ళు నా బాడీ గార్డ్స్. రోజు నన్ను ఇలా కలుసుకుంటూ కొలువు చేసుకుంటూ నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్ దాకా దిగపడుతున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని తని తరిమేశారు. నౌ వాట్ ఈస్ యువర్ డ్యూటీ? మీరే చెప్పండి. నన్ను మీతో పాటు తీసుకెళ్లి జాగ్రత్తగా స్కూల్ దాకా దిగపెట్టాలి. ఎక్కండి. నో, నేను నడుస్తాను. మీరు నడుస్తారు, నేను నడుస్తూ దీన్ని కూడా నడిపించాలే. నేర్చుకోండి. ఏంటి? నడవడం కూడా నడిపించడం. చూడండి, పుస్తకాల్లోని పాఠాలు నేను నేర్పుతాను, మీరు నేర్చుకుంటారు. కానీ ఎవరు చెప్పకుండా మీరు నేర్చుకోవాల్సింది ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. తెల్ల కాగితం లాంటి మీ మనసులో మొదటి మాట రాసే సమయం ఇది. జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరికి మీరు భారం కారు. సారీ టీచర్, మాకు చెప్పాల్సింది మీకు తెలిసింది కాదు, మాకు అర్థమయ్యేది. శ్రీరామ్, ఈ 3 కోతుల్ని చూసారా? వీటి అర్థం ఏంటో తెలుసా? బాబూజీ మన మంచిగా బ్రతకడానికి 3 ముఖ్యమైన సూత్రాల్ని బోధించాడు. చెడుని వినొద్దు, చెడుని మాట్లాడొద్దు, చెడుని చూడొద్దని. తప్పు టీచర్. ఏంటి తప్పు? బాపూజీ చెప్పింది అది కాదు. మరింకేంటి? ఓ మనిషి దేవుణ్ణి కళ్ళిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు, అవి మూసుకొని బతకొద్దు అని చెప్పాడు. ఆయన వచ్చి నీతో చెప్పారా? మరి మీతో చెప్పాడా? Shut up. Stand up on the bench. Stand up on the chair. ఏంట్రా బుజ్జి, ఎందుకు? ఎందుకేమిటి? నీ మూలంగా నా క్లాస్ లో అవమానం జరిగింది. ఏం జరిగింది? నువ్వు ఆ 3 కోతుల గురించి ఏం చెప్పావు? అదే నేను మా టీచర్ చెప్పాను. షట్ అప్, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అని బెంచ్ మీద నిలబెట్టింది. క్లాస్ అంతా గొళ్ళు నవ్వారు. అరే, శ్రీ 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 బుజ్జి గారికి జరగరాని అవమానం జరిగిపోయిందే. ఆల్ రైట్, రేపు నీతో పాటు మీ స్కూల్కి వస్తాను. మీ టీచర్తో మాట్లాడి ఆ సంగతి తేల్చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇది గట్టిగా ఆలోచించవలసిన విషయం. అలాగే, చాలా గట్టిగా ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్. ఓ మీరా? గుడ్ మార్నింగ్. వీడు మా తమ్ముడండి. మీ తమ్ముడా? అన్నకు తగ్గ తమ్ముడే. అందుకేనండి వీడి గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏమిటది? వీడిని బెంచీ మీద నిలబెట్టారట. అధిక ప్రసంగం చేస్తే నిలబెట్టాను. అయితే వీడు చెప్పింది తప్పంటారా? మీరు కాదంటారా? కాదని చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికే వచ్చాను. చెడు జరుగుతుందని చెప్పినా వినకుండా, అధర్మం జరుగుతుందని తెలిసినా చూడకుండా, అన్యాయం అని, అక్రమం అని అర్థమైనా నోరెత్తకుండా, కళ్ళు చెవులు నోరు మూసుకుని బ్రతికే బ్రతుకు కాదు. విను, చూడు, విన్నది కన్నది నువ్వు నమ్మింది ధైర్యంగా గొంతెత్తి చాటు అని చెప్పడమే బాబూజీ ఉద్దేశం. కాదంటారా? గుడ్. బాపూజీ ఉద్దేశం అదైనా కాకపోయినా
మీరు చేసిన వ్యాఖ్యానానికి మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. ఇంతవరకు ఎవరు చెప్పని నిర్వచనం మీరు చెప్పినందుకు నా థ్యాంక్స్. టీచర్ థ్యాంక్స్ చెప్పాల్సిన నాన్నే కదా నాకు. ఓహో, థ్యాంక్ యూ. వెల్కమ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంఎల్ అంటే మాస్టర్ ఆఫ్ లైఫ్ ఏ యూనివర్సిటీలో? యూ యూనివర్సిటీలో. యూ యూనివర్సిటీలోనా? అదేనండి, యూనివర్సల్ యూనివర్సిటీ, ఈ విశాల విశ్వం అనే యూనివర్సిటీలో. సబ్జెక్ట్ ఏంటో? జీవితం. స్పెషలైజ్ చేసింది మనుషులను అర్థం చేసుకోవటం. మనుషులు దాకా వెళ్ళలేదా? ప్రస్తుతం అదే స్టడీ చేస్తున్నా. టైం అయిపోయింది, వస్తానండి. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఐఎమ్ జీ మురారి. గుడ్ మార్నింగ్. కెన్ ఐ సిట్ హియర్? టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీరు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మీరు డిగ్రీ తీసుకుని 3 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుపు వస్తే ఏడుస్తున్నాను, నవ్వు వస్తే నవ్వుతున్నాను. పట్టు వదలని విక్రమార్కుల్లా ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇక అడగండి సార్ మీ భేతాళ ప్రశ్నలు. భూమి గుండ్రంగా ఉందని రుజువేంటి? 1980లో ఇదే ఆఫీస్కు నేను మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. 1981లో ఇదే ఆఫీస్కి ఎల్డీసీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఇప్పుడు ప్యూన్ పోస్ట్ కోసం వచ్చాను. ఇంతకంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి రుజువేమిటి సార్? సి మిస్టర్ జీ మురారి, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, మేము ఇచ్చే ఉద్యోగానికి కావాల్సిందే నీ సమాధానాలు కావు, ఆ కాగితం ముక్క మీద ఉన్న డిగ్రీ కాదు, 100 రూపాయలు విలువ చేసే గోల్డ్ మెడల్ కాదు. ఈ క్షణంలో 10,000 రూపాయలు ఇక్కడ పెట్టు, ఈ క్షణంలో ఈ ఉద్యోగం నీదవుతుంది. సిగ్గులేదు ఆ మాట అంటానికి? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆపవయ ఉపన్యాసాలు, డబ్బు పట్టుకురా, ఉద్యోగం తీసుకెళ్ళు. నా దేశాన్ని, నా అభిమానాన్ని ఇలా అవమానిస్తారా? పెద్దబాబు, ఏమిటి ఏమైంది? ఏముంది, రోజు ఉండేదేగా. అర్థం లేని ఉద్రేకం, అనవసరమైన ఆవేశం, ప్రతి చోట పోట్లాట, రోజుకో దెబ్బలాట. ఒరే చిన్నబాబు, ఏమిట్రా ఇది? వాడు అసలే సంసారంతో సతమతమైపోతుంటే ఎందుకురా వాడిని అలా బాధ పెడతావు? నేనేం చేశాను? ఆయన ఏమైనా బాధ పెట్టానా, హింసించాను? లేదు, నన్ను సుఖపెడుతున్నావు, దేశాన్ని ఉద్ధరిస్తున్నావు. రైట్, నీకు ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేకపోతే మాని, అంతేగాని రోజు నాకు తెల్లంపు తేవద్దు. బాబు, వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించకూడదు? చేయడుగా, వాడికి ఉన్న ఆ గోల్డ్ మెడల్ తోనూ, ఆ సర్టిఫికెట్ తోనే రావాలి ఉద్యోగం. అవును, అలా వచ్చినప్పుడే చేస్తాను. వస్తుందిరా, ఈ ప్రపంచమే నీ కోసం మారిపోతుంది. అన్యాయం, అవినీతి అంతరించిపోతాయి, లంచాలు సిఫార్సులు మాయమైపోతాయి. అయ్యా ధర్మరాజు గారు అంటూ ఉద్యోగం నేరుగా నీ ఇంటికి వచ్చి వరిస్తుంది. అందాక ఇక్కడే పడిండు. అయితే ఈయనకి ఎప్పటికీ ఉద్యోగం రాదన్న మాట. ఇంట్లోనే కూర్చోవాలి. పాపం. మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ప్రాణం తీసేస్తామని వార్నింగ్ పంపించాం కదా, వాడెందుకు వస్తాడు? తెలుగులోనే చెప్పారు కదండి, వాడు రాడు. వేచి చూడాలి. సాక్ష్యం తీసుకొచ్చారా? ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండాలి. రాలేదు సార్. రాలేదా? అవును సార్, సాక్ష్యం తిరిగి ప్రశ్నించాలని మనం పెట్టుకున్న అప్పీలు అతను రాకపోతే వ్యర్థమైపోతుంది. అతను దొరకపోతే సుందరరామూర్తికి ఉరిశిక్ష తప్పదు. నో, అలా జరగడానికి వీల్లేదు. ఆ సాక్షిని చుట్టుపట్టుకుని న్యాయస్థానానికి నేను ఇచ్చుకొస్తాను. రాజారావు, ఎక్కడ నీ భర్త? ఇంట్లో లేరండి. అబద్ధం చెప్పకు. వాడు మోసం చేసి తప్పించుకుని పాతాళలోకంలో ఉన్నా సరే విడిచిపెట్టను. చెప్పు, ఎక్కడ? మీరు కృష్ణమూర్తి గారా? అవును. నాగభూషణం మనుషులు నిజం చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అందుకు భయపడి నిన్న రాత్రి అనగా బయటికి వెళ్ళిపోయారు. ఇంతవరకు రాలేదు. మీరొస్తే ఈ డైరీ మీకు ఇవ్వన్నారు. దీనిలో అసలు రహస్యం బయటపడుతుందట. గురువు మేమిద్దరం, నువ్వు అక్కడికి మళ్ళీ డైరీ ఇచ్చేయి. ఇచ్చే గురు.
రాజారావు రాజారావు అమ్మా టైం అయిపోయింది, ఇంకా లాభం లేదమ్మా. ఇదిగో సార్ డైరీ. ఈ కేసు కావాల్సిన ఆధారాలన్నీ ఇందులో ఉన్నాయి. మెలాడ్, కోర్టు వారి ఈ డైరీని పరిశీలిస్తే సాక్ష్యాలు దొరుకుతాయి. పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. ఎస్. కనుక ముద్దాయి సుందరరామమూర్తి దోషిని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు. లభించిన సాక్ష్యాధారాల వల్ల సుందరరామమూర్తి నిర్దోషిని నిర్ణయించి విడుదల చేస్తున్నాం. బాబు, నా ప్రాణాన్ని కాపాడి నా కుటుంబాన్ని నిలబెట్టారు బాబు. మేమేమి జన్మలో మర్చిపోలేం బాబు. మీ ప్రాణాలు కాపాడింది రజనీదేవి గారు. మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నాకు కాదు, వీరికి. అక్కర్లేదు బాబు, కృతజ్ఞతల కోసం మనం ఈ పని చేయలేదు. మన కంటి చూపు మేరలో ఏ నిరపరాధి శిక్షను అనుభవించడానికి వీల్లేదు. ఇది మన జీవన పోరాటంలో మొదటి మజిలీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.